బట్టలు 20 కోట్లు ఉన్నాయంట మన దగ్గర, అన్ని బ్యాగ్ లో పెట్టారు. 20 కోట్లు 4 హోటల్ ఉన్నాయి, 6 సూపర్ బైక్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, 10 ట్రైన్ ఉన్నాయి, మర్చిపోయిన ట్రైన్. ఇంకోటి వచ్చేసి అందరికి చూపించాలి. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి మోస్ట్ బెట్ వన్ స్టోరీ అన్నమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నాంబేషన్ నగర్ లో. మా ఇంట్లో అర్హత కూడా లేదురా నీకు. అరే ఇక్కడ రా, ప్రమోషన్ ఏంద్రా? ఏం ప్రమోషన్ చేసినావు ఇక్కడ? ఏం ప్రమోషన్ చేసినావు? ఇదేంద్రా? ఏం ప్రమోషన్ రాదు ఆడదు. ఏం ప్రమోషన్ రాదు? నేను చేసే తప్పులేదు సార్. మీరు చేస్తే తప్పు లేదా? మేము చేస్తే తప్పు. మేము ఏం చేసినాం? నేను ఆడద్దు అని చెప్పింది కట్ చేసి వేరేదేదో పెడుతున్నా కదా చెప్పినా నమ్ముతారు సార్ మా ప్రజలు. వీడియోస్ ప్లే చేస్తే మీద బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు వస్తున్నాయి, యాడ్స్ ప్లే అవుతున్నాయి బెట్టింగ్ యాప్. రక్తపుకోడు మరి నువ్వెందుకు తింటావు? రక్తపుకోడు మానిటైజేషన్ ఆఫ్ చేసుకో. అది ఆఫ్ చేసేవాడికి పైసలు రావు కదరా. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. ఆటగాను ఏమాటరా? ఆడోళ్ళకి రెస్పెక్ట్ కావాలా? ఆటగాన్ని నేను ఎన్నో స్టేట్లలో, నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్టేట్లలో పిచ్చుల మీద ఆడినా అంటే వస్తువులకు ట్రీట్ చేస్తున్నాను. నీకు అంతా కూడా రెస్పెక్ట్ లేదా? పెళ్లి సంబంధాలు ఏమి ఉండవు. వండుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు. సో అరే నువ్వు ఒక పెద్ద సార్ ముందట, ఐపీఎస్ క్యాడర్ సార్, అది ఆ సార్ ముందట నువ్వేంది వండుకుంటే ఒక కూర లేకపోతే 60 కూరలు అన్నట్టు మాట్లాడతావు. అదే ఆఫీసర్ అంగిపోతుంది దాన్ని ఎన్ని మంది దిగినా సిగ్గులేదు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఆఫీసర్లు మన గురించి ఎంత చేస్తారు, వాళ్ళు అందరు ఉన్నందుకే మనం ఇవాళ సేఫ్ ఉన్నాం. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? ఏదైనా ఉంటే నీకు ఒక మ్యాటర్ మీద ఉంటే ఆ మ్యాటర్ నాతో మాట్లాడాలి. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు మా మమ్మీకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పు. నేను 2 నిమిషాల్లో నీకు కొట్టచ్చు, గుంజి కొట్టినా అనుకో భూమి నాకుతావు, కానీ నేను అట్లా చేయ. ఎందుకంటే నేను మీ మమ్మీ డాడీ దేవునితో సమానం. అట్లాంటిది మమ్మీ డాడీని నువ్వు మా డాడీ చచ్చిపోయినట్టు, మా డాడీ బతుకున్నాడు. అరే నీకు ఒకటి చెప్పాలా? మా డాడీ చచ్చిపోయిన అన్నావు చూడు, నాకు 4 హోటళ్ళు అన్నావు చూడు, నా దగ్గర 20 కోట్లు ఉన్నావు చూడు, అవన్నీ ఆ పాకిస్తాన్ అన్నాడు. ఆ పోయి పాకిస్తాన్ బాడుకోలతో నాకు పెట్టినది. ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరు పాకిస్తాన్ అంటావా ఏంది? మతాలకు రెచ్చగొడుతున్నావు. అట్లా అయిపోతుంది. నువ్వు ఎందుకు అది చేస్తున్నావు? నా ఈడ ఫోటో ఇవ్వడు, నేను పాకిస్తాన్ ఉంటే ఇంకో నేను బొట్టు పెట్టుకొని దేవునికి నేను అంతగానం. అరే నేను పెద్ద పూజలు నేర్పిస్తారా? నేను గణేశుని తీస్తా. చైనా పీ తినమంటావా ఇండియా వాళ్ళకి? పనికిరాని యువత అది. ఇదిగో వీళ్ళు గొద్దని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గురాదు. దీని మీద నేను ఒకసారి వీనికి కామెంట్ పెట్టినాను, ఆ రోజే బ్లాక్ చేసిన నేను వీనికి. చైనా వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఇండియా వాళ్ళు అంటే వాళ్ళు చైనా వాళ్ళ పీ తినాలంట. మన ఇండియా సాధించింది ఏమేం కావాలా? మన దగ్గర ఉన్న కల్చర్, మన ఉన్న దగ్గర